కొడంగల్ నియోజకవర్గంలో ముఖ్య నాయకులకు అందరికీ, మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మిత్రులందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదే కాకుండా గత 2-3 రోజుల నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేల గురించి జరుగుతున్న సంఘటన మనం చూస్తూ ఉన్నాం. మొన్న జరిగిన సంఘటన, ఒక ఎమ్మెల్యే గూండాలాగా వ్యవహరించి మరొక ఎమ్మెల్యే ఇంటి మీద పోయి దాడి చేయడం, అదే కాకుండా పెద్దలు హరీశ్వరరావు గారిని అక్రమ అరెస్ట్ చేసి, హరీశ్వరరావుతో పాటు శాసనసభ్యులందరినీ కూడా అక్రమంగా అరెస్ట్ చేసి ఒక్కొక్క పోలీస్ స్టేషన్ తిప్పుకుంటూ రాత్రి 1 గంట వరకు కేశంపేట పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి వదిలిపెట్టడం అనేది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎమ్మెల్యే గారు ఒక గుండెలాగా వ్యవహరించి ఈరోజు మరొక తోటి సహచర ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేసి రౌడీలను తీసుకుపోయి దాడి చేస్తున్నారంటే అది ఒక రేవంత్ రెడ్డి గారి ఆదేశమే జరుగుతుందని మేము తెలియజేసుకుంటున్నాం. ఆయన యొక్క ప్రగల్భంతోనే ఈరోజు గాంధీ గారు పెద్ద ఎత్తున రౌడీలను తీసుకుపోయి కౌశిక్ రెడ్డి మీద దాడి చేయడం జరిగింది. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలకు మేము హెచ్చరిస్తా ఉన్నాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే, సిగ్గుంటే రాజీనామా చేసి మళ్ళా కాంగ్రెస్ పార్టీ మీద గెలవాలి. కేసీఆర్ గారు ఇచ్చిన బీఫామ్ మీద గెలిచి మీరు వాళ్ళ సిగ్గు శరం లేకుండా మాట్లాడుకుంటూ ఈరోజు పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉన్నారు. అదే కాకుండా ఈరోజు గాంధీ గారు చేసినప్పుడు సంఘటన మనం చూస్తూ ఉన్నాం. గతంలో ఎప్పుడు జరగలే. ఒక ఎమ్మెల్యే పోయి ఇంకో ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేయడం అనేది మొట్టమొదటిసారి జరిగింది. ఇలాంటి చర్య ఇంకొకసారి చేస్తే ఎవరు కూడా సహించరు, పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతారు. అలాంటివన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదే కాకుండా ఈరోజు కొడంగల్ నియోజకవర్గంకి వచ్చినప్పుడు ఇక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలని చెప్పినారు. ముఖ్యమంత్రి గారు ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చినారు. అనేక హామీలు ఇచ్చి 6 గ్యారంటీలని మొత్తం రుణమాఫీ చేస్తామని చెప్పి ఆగస్టు 15 తారీఖు నాడు అందరి రైతులకు అందరూ కూడా రుణమాఫీ, ఎలాంటి కండిషన్ లేకుండా, ఎలాంటి షరతులు లేకుండా ప్రతి ఒక్క రైతుకు కూడా రుణమాఫీ చేస్తామని చెప్పి ప్రభుత్వం పెద్ద గొప్పలు చెప్పినారు. ఆగస్టు 15 వరకు చేయకపోతే దేనికైనా సిద్ధమని చెప్పిన ముఖ్యమంత్రి మరి ఇప్పుడు ఒక్క 30% కూడా రుణమాఫీ జరగదు. ఇంకా 70% మంది రుణమాఫీ, స్వయాన కొడంగల్ కాన్స్టిట్యూన్సీలో 70 మంది, ఇంకా 70% రైతులు ఉన్నారు రుణమాఫీ కాని వారు. చాలా మంది రుణమాఫీ కాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. తీసుకొచ్చిన నేనైతే ఏమేమి గత ప్రభుత్వంలో తీసుకొచ్చిన మంజూరైన పనులకే కొబ్బరికాయ కొడుతుంది తప్ప ఒక్క పని కూడా ఇంకా కొత్త పని మొదటి కాదు. చెక్ డ్యామ్ తీసుకొచ్చినాం 70 కోట్లతో, వాటినే కొబ్బరికాయ కొడతా ఉన్నారు, పూజ చేస్తా ఉన్నారు. మొన్న చూసినాం, మనం ఇచ్చిన గ్రామ పంచాయత్ బిల్డింగ్లే 105 గ్రామ పంచాయత్ భవనాలు తీసుకొచ్చినాం మనం. వాటన్నిటి కూడా కంప్లీట్ చేసినాక ఇంకా వాటి అన్నింటినీ మిగిలిపోయిన అన్ని కూడా గ్రామ పంచాయత్ భవనాలు ఓపెన్ చేస్తా ఉన్నాడు. కోజిలో గ్రంథాలయ భవనం 1,50 లక్షలతో తీసుకొస్తే కంప్లీట్ చేసినారు. దాన్ని కూడా కనీసం మున్సిపల్ చైర్మన్ కూడా అవకాశం ఇవ్వకుండా, మున్సిపల్ చైర్మన్ గారి ప్రోటోకాల్ పాటించకుండా చైర్మన్ గారిని పక్కకు పెట్టి ఈయన గిబ్బెర కట్ చేసి గ్రంథాలయం ఓపెన్ చేస్తారు. ఇట్లాంటి పనులు చేస్తున్నారు కాబట్టి ప్రజలు ఎవరంతా గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రాబోయే రోజులలో తగ్గికొట్టే పరిస్థితి వస్తుంది కాబట్టి మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా, రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ, పెన్షన్లు కానీ, ఈరోజు తులం బంగారంతో పాటు అది కానీ, 5 లక్షల ఇల్లు కానీ, ఇవన్నీ కూడా తప్పకుండా అమలు చేయాలి. చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని తెలియజేస్తాం. నిన్న కూడా కొడంగల్ నియోజకవర్గంలో పార్టీ అధ్యక్షులను మధు యాదవ్ గారిని, విష్ణానా గారిని, ఇంకా చాలా మంది నాయకులను ఎక్కడో అక్కడ మండలాల్లో పెద్ద ఎత్తున హౌస్ అరెస్ట్ చేయడం, పోలీస్ స్టేషన్లో పెట్టడం, పొద్దున్న తీసుకొచ్చి కూర్చోబెట్టడం, ఇది కూడా చాలా ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. అడ్వాన్స్గా ఎవరు కూడా ఏం చర్యలు లేకుండా వాళ్ళు తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి ఇబ్బంది పెట్టడం తీవ్రంగా ఖండిస్తున్నాం. మా నాయకులందరూ కూడా తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టినారు. దీన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదే కాకుండా ఈరోజు ఫార్మాసిటీ 8 గ్రామాలకు, 5 గ్రామాలు 2 తాండాలకు కలిసి 8 గ్రామాలకు సంబంధించిన ఫార్మాసిటీ ఆల్రెడీ
ఇబ్రాహీంపట్నం మహేశ్వరంలో 13,000 ఎకరాలు ఆల్రెడీ ల్యాండ్ అక్వైజేషన్ చేసుకొని ఫార్మాసిటీ కోసం రెడీగా ఉంది అక్కడ. వాళ్ళ 13,000 ఎకరాలు ప్రభుత్వం తీసుకొని రెడీగా, గత ప్రభుత్వమే అలాట్మెంట్ తీసుకొని సిద్ధంగా ఉంచింది. మరి దాన్ని కాదని ఆ 13,000 ఎకరాలు తీసుకోకుండా అక్కడ కంపెనీ పెట్టకుండా, ఫార్మా పెట్టకుండా అది తీసుకొచ్చి 3,000 ఎకరాల కొడంగల్ పెట్టడానికి దాంట్లో మతలబ్ ఏందో చెప్పాలి ముఖ్యమంత్రి గారు. అలా 13,000 ఎకరాలు మీ సొంత కంపెనీలకు వాడుకుంటున్నారా? దేనికి వాడుకుంటున్నారు 13,000 ఎకరాలను? గత ప్రభుత్వమే రైతులకు డబ్బులు ఇచ్చి ల్యాండ్ ఎక్వేషన్ చేసి సిద్ధంగా ఉంచినారు ఫార్మాసిటీ అని. ఆ 13,000 ఎకరాలు పక్కకు పెట్టేసి కొడంగల్లో అక్కడ వద్దన్న కంపెనీలన్నీ తీసుకొచ్చి పొల్యూషన్ వచ్చిన కంపెనీలు. ఈరోజు సిమెంట్ కంపెనీ ఉంటున్నాడు, తాండ్రలో చూసినాం పెద్ద ఎత్తున పొల్యూషన్ ఉంది అక్కడ. ఆ సిమెంట్ కంపెనీ తీసుకొస్తా ఉంటాడు, ఫార్మా కంపెనీ తీసుకొచ్చి పొల్యూషన్ వచ్చే కంపెనీలు, అట్లాంటి కంపెనీలు తీసుకొచ్చి కొడంగల్ వేసి కొడంగల్ ప్రజల మీద రుద్దడానికి చూస్తా ఉన్నాడు. కొడంగల్ ప్రజలేమో అమాయకులు గారు, పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తా ఉన్నారు. ఇంకా ముందు ముందు ఫార్మా కంపెనీ మీద పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తాం, తప్పకుండా అడ్డుకుంటాం. అవసరం ఉంటే న్యాయపరంగా కూడా, కోర్టు పరంగా కూడా పోరాటం చేసి ఫార్మా కంపెనీ రాకుండా అడ్డుకుంటాం. కొడంగల్ నుంచి ముఖ్యమంత్రి గారికి హెచ్చరిస్తున్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రతి ఒక్క రైతుకు కూడా ఎవరైతే రుణాలు తీసుకున్నారో ఎలాంటి షరతులు లేకుండా ప్రతి ఒక్క రైతుకు కూడా రుణమాఫీ చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. అదే కాకుండా రైతు భరోసా అన్నారు. వర్షాకాలం సీజన్, పంట సీజన్ కూడా అయిపోయింది. ఇంతవరకు రైతు భరోసా లేదు. కేసీఆర్ గారు 10,000 ఇస్తున్నాడు, నేను 15,000 ఇస్తా, ఎకరాకి 7,000 6 నెలలకు ఒకసారి 15,000 రైతు భరోసా ఇస్తా అని చెప్పి పెద్ద మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేసుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీలు మర్చిపోయినరు. ఈ రుణమాఫీ కానీ రైతు భరోసాను డైవర్ట్ చేయనీకనే చేత కాక చేయలేక దీన్ని డైవర్ట్ చేయనీకనే కొత్తగా హైడ్రా డ్రామా పెట్టినారు. హైదరాబాద్లో హైడ్రా డ్రామా పెట్టి పేద ప్రజల ఇల్లు కూడా కొడతా ఉన్నారు. 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్న ఇళ్లలో నిర్దాక్షిణ్యంగా వాళ్ళ సామానంతా బయట వేసి వాళ్ళకు ఉపాధి చూపించకుండా, వాళ్ళకు ఇంకా వేరే అవకాశం లేకుండా దారుణంగా రోడ్డు పైన వేసి ఇల్లు కూడా కొడతా ఉన్నారు. హైడ్రానికి డ్రామా పెట్టి ఇది డైవర్ట్ చేసే పాలిటిక్స్ తప్ప రుణమాఫీని పూర్తి మాఫీ చేయకుండా, రైతు భరోసా ఇవ్వకుండా దీన్ని డైవర్ట్ చేయడానికినే హైడ్రా తీసుకొచ్చింది తప్ప ఇంకోటి కాదని మీకు తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం, నీవు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు మొత్తం కంప్లీట్గా రుణమాఫీ చేయాలి. ప్రతి ఒక్క రైతుకు రైతు భరోసా 15,000 రూపాయలు రైతుల అకౌంట్లో జమ చేయాలి. 4,000 పెన్షన్ ఇవ్వాలి. అదే కాకుండా తులం బంగారంతో పాటు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులు ఇవ్వాలి. 500కి సిలిండర్ ఇవ్వాలి, ఎక్కడ లేదు. 200 కరెంట్, ఫ్రీ కరెంట్ అన్నం, అది ఎక్కడ లేదు. ఏది కూడా అమలు కావడం లేదు. కాంగ్రెస్ పార్టీ వచ్చిందంటే స్కామ్ల పార్టీ, కుంభకోణాల పార్టీ తప్ప ప్రజల పాలన కాదు. ప్రజల పాలన అంటారు, ప్రజాపాలన కాదు, స్కామ్ల పాలన జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు కళ్ళు తెరిచి మీరు ఎన్నికల ముందు ఏమైతే హామీ ఇచ్చినావో వాటన్నిటిని నెరవేరాలి. లేకపోతే పెద్ద ఎత్తున గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ మీరు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తారు. ప్రజలందరూ కూడా రోడ్లపైకి వచ్చే పరిస్థితి వస్తుంది. పట్టణాలలో కూడా ప్రజలు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి వస్తుంది. అట్లాంటి పరిస్థితి తొందరలో రాబోతా ఉంది. ఏ హామీ కూడా ఇచ్చిన హామీ ఒక్కటి కూడా నెరవేరకుండా ఇంకా ఉన్న ఇల్లు కూడా కొట్టుకుంటూ 5 లక్షలు అన్నాడు. ఒక ఇల్లు కూడా ఏలింతవరకు. అదే కాకుండా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి షాడో ఎమ్మెల్యే తిరుపతి రెడ్డి గారు కొడంగల్లో ప్రోటోకాల్ లేకుండా అధికార కార్యక్రమంలో పాల్గొంటారు.